టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కాసేపట్లో జరగనుంది. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. సభా కార్యక్రమాన్ని తర్వాత అంశం లేకపోయే ముందుగా చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్, దయచేసి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ప్లే చేయాలి. తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు, ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ ఇక నూతనంగా ఎంపికైనటువంటి కార్యవర్గానికి దశను, దిశను, భవిష్యత్ నిర్దేశనాన్ని చేయడానికి మన ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి.